హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మనీ హోమ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే నేను స్వెటర్స్ అన్నీ కూడాను ఉతికేసానండి. మరి సమ్మర్ వచ్చేస్తుంది కదా, చలికాలం అయిపోయింది కదా, ఇక అవి అట్లాగే ఉంచితే బాగోదండి. అందుకని అందరూ కూడాను ఇలా చేసుకుంటే బాగుంటుందన్నమాట. చక్కగా మన చలికాలం అయిన తర్వాత మనం వాడిన స్వెటర్లు, మంకీ క్యాప్స్ ఏవైనా సరే అన్నీ చక్కగా మనం ఉతుక్కొని వాషింగ్ మిషన్లో వేస్తే పాడైతాయండి. చక్కగా మనం ఉతికేసుకొని కంఫర్ట్ పెట్టుకొని ఆరిన తర్వాత చక్కగా మడత వేసుకొని మనం ఏదన్నా ఒక కవర్లో కానీ ఏదన్నా బ్యాగ్లో కానీ పెట్టుకొని ఉంచుకొని మళ్ళీ మనం వింటర్ వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి తీసి అప్పుడు కూడా వాష్ చేసుకొని వాడుకుంటే బాగుంటుందండి. ఎక్కువ కాలం వాడం కదా, మనం మళ్ళీ వాడిన తర్వాత స్టోర్ చేసుకునేటప్పుడు కూడా ఉతకాలి. మళ్ళీ తీసి మనం వేసుకునేటప్పుడు కూడా ఉతికితే బాగుంటుందన్నమాట. రెగ్యులర్గా వాడే కాదు కాబట్టి ఏదన్నా దుమ్ము ఉన్నా కానీ మనకి అలర్జీస్ అవి రాకుండా ఉంటాయన్నమాట. ఇక నేనైతే స్వెటర్స్ అయిన ఉతికేసిన తర్వాత స్నానం చేసేసి ఈరోజైతే చక్కగా ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నానండి. మరి మీరు కూడా చేసుకున్నారా పూజ? నాకు కామెంట్స్లో చెప్పండి. ఆ తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు తీసేసి ఆరేసేసానండి. అవి రెగ్యులర్గా ఉండే పనులే కాబట్టి నేను వీడియో అయితే షూట్ చేయలేదు. ఆ తర్వాత నేను కిచెన్లోకి వచ్చేసానండి. కిచెన్లోకి వచ్చేసి నాకు ఎప్పుడైనా సరే కిచెన్ గ్యాస్ స్టవ్ పక్కన చిరాగ్గా ఉంటే నాకు అస్సలు వంట చేయబుద్ధి కాదండి. ఎప్పుడు కూడాను నీట్గా ఉంటేనే నాకు ఇంకా యాక్టివ్గా పని చేయబుద్ధి అయ్యిద్ది. ఇక ఈ స్టవ్ పక్కన కొంచెం నీట్గా లేదని కొద్దిగా పైన ఇలా క్లీన్ చేసేసాను. మనం చక్కగా అలా క్లీన్ చేసుకొని పెట్టుకొని అక్కడ ఏ వస్తువులు లేకుండా అన్నీ తీసి చక్కగా నీట్గా ఉంటే మనం వంట చేసుకునేటప్పుడు కూడా మనకి చిరాగ్గా అనిపించదు అనమాట. చక్కగా నీట్గా ఉంటే మనకి ఇంకా తొందరగా పని చేయాలనిపిస్తుంది. కొంచెం యాక్టివ్గా ఉంటాం. చిరాగ్గా ఉంటే మనకు కూడా పని చేయబుద్ధి కాదు. చూసారా, కొంచెం అలా లైట్గా క్లీన్ చేసుకున్నాను అనమాట. క్లీన్ చేసేసుకున్న. ఇక పప్పు వండానండి ఈరోజు. వంట అయిన తర్వాత ఎప్పుడైనా సరే అట్లా ఒక్క నిమిషం కొంచెం క్లీన్ చేసేసుకుంటే నీట్గా ఉంటుంది అనమాట, చిరాకు లేకుండా. ఈరోజు నేనైతే మామిడికాయ పప్పు చేశానండి. ఇక మామిడికాయ పప్పు అంటే అందరికీ తెలిసిందే కాబట్టి నేను ఇక అదంతా వీడియో షూట్ చేయలేదు. ఇక తర్వాత నేను ఇలాగ మనకి ఎలా కావాలంటే అలా కొంచెం పలుసగా కావాలంటే ఏ క్వాంటిటీలో కావాలంటే అలాగ మనం కొంచెం వాటర్ పోసుకొని, కొంతమంది పలుచగా తింటారు పప్పు, కొంతమంది కొద్దిగా చిక్కగా తింటారు. అలా ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు కొంచెం వాటర్ పోసుకొని కలుపుకొని ఉంచుకున్నాను. ఇంకా ఆ తర్వాత పప్పు తాలింపు వేయటాకనేసి కొంచెం ఉల్లిపాయ కోసుకున్నానండి. ఇక కరివేపాకు తీసాను అనమాట. నేను ఇలా బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను కరివేపాకుని. కొంచెం తాలింపులో కనేసి కొంచెం తీసుకొచ్చాను అనమాట. మనం పోపు వేసుకోవటానికి ఎప్పుడైనా సరే ముందు పోపులో కావాల్సినవన్నీ మనం దగ్గర పెట్టుకొని ఒక గిన్నెలో వేసుకుంటేనే కానీ, లేదంటే ఒకటొకటి మనం తీసుకొని వేసుకోవాలంటే ఒకటి వేసిన తర్వాత ఇంకోటి ఒక్కోసారి మర్చిపోతూ ఉంటాం, లేదంటే ఈ లోపల మనం తెచ్చే లోపల మాడిపోతూ ఉంటుంది. ఇలా నాకు చాలాసార్లు జరిగిందండి. మీకు కూడా జరిగే ఉంటుంది. కామెంట్స్లో చెప్పండి మీకు కూడా ఇలా జరిగితే. అందుకని నేను ముందు అన్నీ ఒక చోట పెట్టుకుంటానండి. తాలింపుకి కావాల్సినవన్నీ ఒక గిన్నెలో అయితే వేసుకుంటాను. చాలా ఈజీగా ఉంటుంది. అప్పుడు మనకు తాలింపు వేసుకునేటప్పుడు అవన్నీ ఒకసారి వేసేస్తే అయిపోద్ది. అది కనుక అలా కాకుండా మనం ఒక తర్వాత ఒకటి వేసుకోవాలంటే ఒకటి వేసి ఇంకో దానికోసం చూసేపాటుగా అది మాడిపోతూ ఉంటుంది. ఒక్కోసారి అయితే మర్చిపోతాం కూడాను. ఇక అన్నం కూడా పక్కన పెట్టేశానండి. నేను కస్తూరి మేతి అంటారు కదా, అది కూడా కొంచెం వేస్తాను పప్పులో. మెంతులు కూడా వేస్తే చాలా మంచిదండి పప్పు ఉడికేటప్పుడు. ఇంకా పప్పు అయితే తాలింపు పెట్టేశాను నేను. కొద్దిగా నెయ్యి అనేది నేను ఇలాగ అన్నం వండిన తర్వాత ఆ అన్నం మీద పెట్టేశానండి. తినేపాటికి కరిగిపోద్ది అనమాట నెయ్యి. సపరేట్గా మనం నెయ్యిని కరగబెట్టే పని లేకుండా. ఈ టిప్ కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి అందరూ ఒకసారి. ఇలా వంట అయిపోయిన తర్వాత వెంటనే మనం తాలింపు వేసినప్పుడు చిందులు పడతాయి కదండి. ఒక క్లాత్, మనం చిన్న క్లాత్ ఒకటి ఉంచుకొని అలా వెంటనే తుడిచేసుకుంటే నీట్గా ఉంటుంది. టిష్యూ పేపర్తో తుడిచేసుకోవచ్చు. ఇక అన్నం ఉడికిపోయింది, పప్పు తాలింపు వేసేసాను. నేనైతే ఈరోజు మా వారు గ్రేప్స్ తీసుకొచ్చారండి. ఇవి కనుక నేను ఆ కవర్ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనుకో, ఇక 4-5 రోజుల దాకా గుర్తురాదండి. ఆ తర్వాత పాడైపోయినాయి అని పాడేస్తాను అనమాట. ఇలా చాలాసార్లు జరిగింది. మీకు కూడా జరిగిందా ఇట్లాగా? కామెంట్స్లో చెప్పండి. ఇక అందుకనే నేను మళ్ళీ ఫ్రిడ్జ్లో పెడితే మర్చిపోతామని వెంటనే ఇక అన్నం తిన్న తర్వాత కొంచెంసేపు పడుకొని లేచిన తర్వాత ఇక నైట్ అన్నం తినే వరకు ఏదో ఒకటి తింటూనే ఉంటాం, కనిపిస్తేనే తింటామండి. అందుకనే చక్కగా 4-5 సార్లు వాష్ చేసేసి అలా టేబుల్ మీద పెట్టేసి ఉంచాను అనమాట. ఇక మనం చూస్తూ ఉంటే తింటాం అనమాట. అదే ఫ్రిడ్జ్లో ఉంటే అలాగే ఉంటాయి. ఆ తర్వాత ఇక నేను బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకుంటున్నానండి. ఈ బ్లౌజు కలర్ అయితే డిఫరెంట్గా ఉంది. బుట్ట హ్యాండ్స్ పెట్టాను.
నేను ఇక ఈ పని చేసుకుంటూ మధ్యాహ్నం ఖాళీ ఉన్న టైంలో ఇలాగా బ్లౌజెస్ కానీ డ్రెస్సులు కానీ కుట్టుకుంటూ ఉంటానండి. నేనే కుట్టుకుంటున్నాను అన్నమాట. యూట్యూబ్లో మోడల్స్ అనేవి ఇప్పుడు చాలా వీడియోస్ ఉన్నాయి కదండి, అవన్నీ చూసి నేను కూడా ట్రై చేస్తున్నాను అనమాట. అలాగని చూసిన వెంటనే మనం కొత్త బ్లౌజుల మీద అయితే ట్రై చేయకూడదండి. 4, 5 వీడియోలు, ఒక 10 వీడియోలు చూడాలి. చూసిన తర్వాత నేను అన్ని మెజర్మెంట్స్ అన్నీ కొలతలు అన్నీ ఒక బుక్లో రాసుకున్నాను. ఆ తర్వాత మనకి పెట్టుబడి ముక్కలు వస్తాయి కదా ఎవరైనా పెట్టినవి, దాని మీద ఒక 2, 3 బ్లౌజులు ట్రై చేశాను అనమాట. కొన్ని అయితే పాడైనవి కూడా. అలా ట్రై చేసిన తర్వాత అప్పుడు నేను నా శారీస్లో బ్లౌజులు ఉన్నాయి కదా అవి కుట్టుకున్నాను అనమాట. మనం వీడియో చూసినామంటే డైరెక్ట్గా మనం బ్లౌజులు కుట్టుకుంటే పాడైపోతాయండి. ఫస్ట్ మామూలుగా వేరే బ్లౌజులు కుట్టుకోవాలన్నమాట. మనకంటే కుదిరినా పర్వాలేదు, వేసుకున్నా వేసుకోపోయినా అని అట్లా ఉన్నప్పుడు వేరే ఏమైనా ముక్కలు ఉంటే వాటి మీద ట్రై చేసుకోవాలండి. ఇదిగోండి, బోట్ నెక్ పెట్టినప్పుడు ఎప్పుడైనా సరే మనం నెక్ ఇలా పెట్టుకోవాలన్నమాట. రౌండ్ నెక్ పెట్టుకుంటే మాత్రం సెట్ అవ్వదండి. ఇంకా తర్వాత బ్లౌజ్ అయితే అయిపోయింది. చేతి పని చేసుకుంటున్నాను. చేతి పని ఇక ఇప్పుడు కుట్టే వాటికైతే చేతి పని హెమ్మింగ్ ఎక్కువ ఉండదండి. ఎందుకంటే అంతా మనం పైపింగ్ వేసేస్తాం కాబట్టి ఓన్లీ ఉక్సులు కాజాలే ఉంటుందండి, అంతకంటే ఎక్కువ ఉండదు. ఇక ఉక్సులు వేసుకునేటప్పుడు మాత్రం ఇలాగ ముందు ఆ చివర ఈ చివర ఒకటి పెట్టుకొని ఆ రెండు ఇలా నేను వీడియోలో చూపించినట్లుగా చేసి మధ్యలో ఒక మార్క్ పెట్టుకొని అక్కడ హుక్స్ పెట్టుకోవాలండి. మళ్ళీ ఈ రెండింటికి మధ్యలో ఒక మార్క్ పెట్టుకొని అక్కడ హుక్స్, మళ్ళీ ఇంకొక రెండింటికి మధ్యలో మార్క్ పెట్టుకొని అక్కడ హుక్స్ అలా పెట్టుకోవాలన్నమాట. కరెక్ట్గా వస్తాయి. ఇక నెక్ అయితే నేను ఇలా డిజైన్ చేసుకున్నానండి. నేను ఈ లేస్ అనేది తెప్పించాను కదా, మన వీడియోస్ చూసే వాళ్ళకైతే తెలుస్తుందండి. నేను ఫ్లిప్కార్ట్లో ఈ లేస్ అయితే ఆర్డర్ చేశాను. 8 మీటర్స్ దాకా వచ్చిందండి. ఇక నేను బ్లౌజులు అన్నిటికీ ఇదే వాడుతున్నాను, మళ్ళీ ఇంకేం కొంటాంలే అనేసి ఒక్కోదానికి ఒక్కోలాగా అనమాట. వీటికైతే చేతికైతే నేను లేస్ వేసేసానండి. ఇక వెనక మెడకు కూడా ఇలా వేసాను అనమాట. ఏదైనా నెక్ అయితే కంపల్సరీగా ఇలాగే పెట్టుకోవాలండి. నేనైతే క్రాస్ కటింగ్ పెట్టాను. క్రాస్ కటింగ్ పెట్టేసి ఇంకా డాట్స్ అంటే సపరేట్గా వేయకుండా మొత్తం పైనుంచి కింద దాకా కలిపి కుట్టేసానండి. మన ప్రిన్స్ కట్ బ్లౌజ్ లాగా ఉంటుందన్నమాట. ఇక సేమ్ మన మామూలుగా క్రాస్ కటింగ్ ఎలా కట్ చేసుకుంటాం అలాగే కట్ చేసి ఇక అలా కుట్టేసాను అనమాట. ఇక బుట్ట చేతులు పెట్టానండి. ఇక బ్లౌజ్కి జాకెట్ కూడా లేస్ వేసేసాను. చూసారా ఎలా ఉంది బ్లౌజ్ మోడల్ అనేది? నాకు కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. దీనికి కంటిన్యూ వీడియో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. ఈ వీడియో అయితే లాంగ్ అయిపోతుందని ఈ బ్లౌజ్ మీద శారీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.